హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంబటి అర్జును సోనియాకు చుక్కలు చూపించిన అంబటి అర్జును తెల్ల ముఖం వేసిన సోనియా. అయితే ఈ విషయము ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సోనియాకి బిగ్ బాస్ బజ్లో అయితే అంబటి అర్జున్ అయితే ప్రశ్నల వర్షం కురిపించాడు, చుక్కలు చూపించాడు అని మాత్రం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంబటి అర్జును సోనియాను అడిగే ప్రశ్నలకి సోనియా తెల్ల ముఖం వేసిందని మనకైతే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ యొక్క వీడియోను అయితే మనం కొంచెం రివ్యూ ద్వారా తెలుసుకుందాము పాయింట్ వైజ్గా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ హౌస్లో మన అంబటి అర్జున్ ఒక క్వశ్చన్ అడిగాడు బిగ్ బాస్ బజ్లో. అది వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడైతే నా స్టైల్లో మాట్లాడుకుందాము అన్నదానికి మన సోనియా అయితే నా స్టైల్లో మరి ఆన్సర్ చెప్పొచ్చా అని మాత్రం అనడం అయితే జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌస్లో మీకు ఎవరితోని మనకు బాగా బాండింగ్ ఏర్పడ్డదని అర్జున్ అడిగిన ప్రశ్నకి మనకు సోనియా అయితే నాకు అభయ్, నిఖిల్, అదేవిధంగా పృథ్వీతోని బాగా బాండింగ్ అనేది ఏర్పడిందని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, అది మాత్రం చుక్కలు చూసే ప్రశ్న లాంటిది. నిఖిల్కి నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటి హౌస్లో అన్నప్పుడు ఒక బ్రదర్ లాగా అని చెప్పడం అయితే జరిగింది. కానీ మనం చూసాం కదా ఆ హగ్గులు, అదేంటి అవన్నీ కిస్సులు అవన్నీ చూస్తే లిమిట్లెస్ కిస్సులు లాగా అనిపించింది, హగ్గులాగా అనిపించింది ఫ్రెండ్స్. దానికి ఆ విధంగా సమాధానం చెప్పింది. తర్వాత అంబటి అర్జున్ ఇంకో క్వశ్చన్ వేస్తారు, పృథ్వీకి అంత అగ్రెసివ్ యాంగర్ ఉందని తెలిసి కూడా మీరు వెపన్గా వాడుకున్నారా అంటే, నేను ప్రతిసారి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాను అన్నప్పుడు, ఖచ్చితంగా మరి చెప్పవలసిన టైం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళని వెపన్ లాగానే వాడుకున్నావు అని మాత్రం మనకు అంబటి అర్జున్ అయితే అనడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంబటి అర్జున్ హౌస్లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారు అన్నదానికి సోనియా వచ్చేసి నైనిక పేరు చెప్పడం అయితే జరిగింది. అయితే ఆడియన్స్ అనుకున్నది మాత్రము మనకు నిఖిల్ అనేది తెలుస్తుంది. అంటే ఆ మాత్రము నేను సజెషన్స్ ఇస్తేనే ఆ మాత్రం పైకి వచ్చిండు అని మాత్రము ఇంతవరకు నెట్టుకొచ్చాడని మాత్రము చెప్తుంది సోనియా. అయితే నిజంగా నిఖిల్ ఆట ఖరాబ్ అవ్వడానికి అంటే డిస్టర్బ్ అవ్వడానికి సోనియా కారణం కాదా అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మరి మీరు ఇప్పుడు బయటకు వచ్చాడు ఖచ్చితంగా మరి టాప్ 3లో ఉంటాడని ఒక సోనియా ఒక మాట అంటుంది, నిఖిల్ డిజర్వ్డ్ పర్సన్ అని. మరి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, ఆ మాత్రం సజెషన్స్ ఇవ్వకుంటే అతను టాప్ 3లో ఉంటారా అంటే నాకైతే తెలీదు, ఐ డోంట్ నో అని మాత్రం సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ ప్రశ్నకైతే హౌస్లో ఉన్న లేడీస్లో ఆడపులని మీకు మీరే పేరు ఇచ్చుకున్నారా అన్నదానికైతే నన్ను ఇంట్లో కూడా ఆ విధంగానే అంటారు. అంటే మీరు ఆడపులు అయితే ముందుకు వచ్చి ఆడాలి, పిల్లిలాగా వెనకనే ఉండొద్దు అని మాత్రం అన్నప్పుడైతే ఫీజులు అవుట్ అయినవి అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఒక క్లిప్ అయితే చూపించడం అయితే జరిగింది. క్లిప్ చూపించి అందులో క్లిప్లో ఏముందంటే, ఈ సండే సోనియానే ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్, మీకు కొబ్బరికాయలు కొడతానని ఒక క్లిప్ అయితే ఆడియన్స్ పెట్టిన క్లిప్ అయితే కామెంట్ని అయితే చూపించడం అయితే జరిగింది. దానికి సోనియా ఇది ఫెయిర్ ఎనఫ్ అని మాత్రము తనకు తాను సపోర్ట్ అయితే చేసుకుంటుంది. దాన్ని చూసి మీరు దీన్ని బట్టే మ్యానిపులేట్ చేస్తారని మాత్రం మనకైతే అర్థమవుతుంది. మీరు బిగ్ బాస్ హౌస్లో మ్యానిపులేట్ చేసినట్టు నన్నైతే మ్యానిపులేట్ చేయొద్దు అని మాత్రం అర్జున్ అయితే అనడం అయింది. ఈ ప్రశ్నకైతే ఇప్పుడు అడిగే ప్రశ్నకైతే విష్ణుని మీరు మనకు హౌస్లో ఒక మాట అన్నారు, ఇంట్లో వాళ్ళు చూస్తారు మీకంటే ఇంట్లో వాళ్ళు లేరు అన్నట్టు. మరి మీరు ఇచ్చే లిమిట్లెస్ హగ్గులకు అవి మాత్రం మీరు చూడరా, ఇంట్లో వాళ్ళు చూడరా, మీ ఇంట్లో వాళ్ళు చూడరా, లిమిట్లెస్ హగ్గులకు మీకు ఇప్పుడు వీడియో చూపించాను కదా అని 2-3 హగ్గుల సీన్లు, అదేవిధంగా పృథ్వీతోని నిఖిల్తోని హగ్ ఇచ్చిన సీన్లు అనేది చూపించడం అయితే జరిగింది. అప్పుడు మనం ఫీజులు అవుట్ అయ్యి ఏం మాట్లాడకుండా సోనియా నీళ్ళు అయితే నమ్మలింది. ఆ టైంలోనే అర్జున్ ఒక మాట అంటాడు అన్నట్టు, ఏంటంటే ఖచ్చితంగా మీరు స్ట్రక్ అయ్యారా, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారా అని అనడం అయితే జరిగింది. దీని మీద మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగానే సోనియా ఎలిమినేట్ అయితే ఇప్పుడు పృథ్వీ మరి నిఖిల్ ఆట అనేది స్టార్ట్ అవుతుందా, డిఫరెంట్గా ఉంటుందా, ఫైట్ స్టార్ట్ అవుతుందా అనేది కామెంట్ రూపంలో తెలియండి. పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.